పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. ఏపీలో కూటమి ప్రభుత్వం కుదురుకుంది. ఈ 18 నెలల్లో తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి, ప్రజలకు చేసినటువంటి పథకాల అమలు గురించి పదే పదే కూటమి నాయకత్వం చెప్తుంది. కానీ కొంతమందికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో మాత్రం చంద్రబాబు నాయుడు తనదైన పాత పద్ధతినే అనుసరిస్తున్నారనే విమర్శలు కూడా పెరుగుతున్నాయి. నాగబాబు గారికి ఇంతవరకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? దీనిపైన ప్రచారం, చర్చ ఎక్కువ నడుస్తుంది. నిజానికి కారణం ఏంటి? మంత్రి పదవి ఇస్తానని చెప్పని నేరుగా చంద్రబాబు నాయుడు గారే ఒక లెటర్ కూడా రిలీజ్ చేసిన సందర్భం ఉంది. అయినా ఎందుకు ఆ పదవి ఇవ్వలేదు? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. కొన్ని సోషల్ మీడియాలో వచ్చేటువంటి డిస్కషన్స్, కొన్ని మీడియాల్లో వచ్చేటువంటి డిస్కషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేయన్నమాట. నిజానికి నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. నాగబాబు గారు ఎమ్మెల్సీ అయినాక ఈ రోజు కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి ఆయనకి మంత్రి పదవి వస్తదని చర్చ నడిచింది. బట్ ఇప్పుడు దాదాపు ఆయన ఎమ్మెల్సీ అయ్యి కూడా 7, 8 నెలలవుతుంది. ఆయన మాటిచ్చి సంవత్సరం అవుతుంది. ఇంకా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారని విమర్శలొస్తున్నాయి. సో, ఏమంటారు మీరు? మోసం ఏం లేదండి. ఇక్కడ కాపోతే 3 పార్టీలు ఎన్‌డీఏ కూటమి ఏందంటే ఒక అండర్‌స్టాండింగ్‌గా ఎళ్తుంది. హ్మ్. సో, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటామని అఫీషియల్‌గా రిటర్న్‌గా ఇచ్చారు. హ్మ్. ఇక్కడ నాగబాబు గారు తీసుకుంటారా? తీసుకోదా? ఒకటి. పక్కకు పెడితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా విశ్లేషణ ఉంటది. ఆయన హ్మ్. సమీకరణాలు, ఆయన అనాలిసిస్ ఎప్పుడు హ్మ్. తీసుకోవాలి? ఏ డిపార్ట్‌మెంట్ తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలనేది హ్మ్. ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఆ సమయం, సందర్భం బట్టి తీసుకుంటారు. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు. 18 అవును. నెలల నుంచి గూడా. అవును. జరిగినప్పుడు అవకాశాలొస్తాయి. ఎందుకంటే దానికన్నా ముఖ్యంగా ఏంటి అంటే ఎన్‌డీఏ కూటమిలో వాళ్ళకి ఎలాంటి అభ్యర్థన లేదు. కానీ హ్మ్. ఎవరైతే ఈ పక్కన పేటీఎం బ్యాచు, ఈ వైసీపీ బ్యాచు ఎప్పుడు వీళ్ళ మధ్యలో ఇబ్బంది పెడదాం, ఎప్పుడు ఎన్‌డీఏ కూటమిని విడగొడదాం అనుకునే హ్మ్. వాళ్ళకి మాత్రం ఇలాంటివి ఏదో ఒకటి రోజు ఒకటి కొత్తది ఏదో దొరుకుతుంది. ఒకటి అగ్గి రాజేస్తే అంటుకుంటదని ఎదురు చూస్తున్నారంటారా? అంతే. కానీ ఇది వాస్తవం కదా! ఇప్పుడు అగ్గి రాజేయాల్సిన అవసరం ఏముంది? నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదు అనేదానికి సమాధానం ఏంటి? అంటే సమాధానం ఏం చెప్తారు? స్ట్రెయిట్‌గా ఏమన్నా ఉందా? ఒకటేనండి. ఆడ వాళ్ళు ఇస్తా అని చెప్పారు. ఇక్కడ మా అధినేత కూడా చూసుకోవాలి గదా! సమీకరణాలు చూసుకోవాలి. సమీకరణం. ఓకే. ఆ సమీకరణలతో పాటు ఇప్పుడు నాగబాబు గారు పార్టీ యాక్టివిటీస్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇంటర్నల్ పార్టీ కమిటీస్ జరుగుతున్నాయి. హ్మ్. ఇంటర్నల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి సార్. బయటికి చెప్పేవి కొన్ని ఉంటాయి. చెప్పకూడనివి చాలా ఉంటాయి. ఓకే. సో, ఇయన్నీ సమీకరణలు చూసుకొని వెళ్ళాలి. దాంతో పాటు మీరు అనుకున్నట్టు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఆడికి అనౌన్స్ చేశారు. ఎందుకు ఇయ్యలేదు నాగబాబు గారికనంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ వీళ్ళు పేటీఎం బ్యాచ్ ఏందంటే వాళ్ళ ఆనందం, సుల్కానందం కోసం వాళ్ళు కానీ ఇయన్నీ మోసం చేస్తుంటారు. చేసేసారు నాగబాబు గారిని. నమ్మించి గొంతు కోసేసారు అంటే అవన్నీ ఏంటి అంటే ఒకటి ఇప్పుడు కళ్యాణ్ గారు మీరన్నట్టుగా ఆయనకొక ప్లాన్ ఉంటది. ఆయన జనసేనని నడపడంలో ఒక విధానం, ప్రభుత్వాన్ని నడపడంలో ఇంకో విధానం ఉంటది. అదే కాదు ఇప్పుడు మొన్న సీఐఐ సమ్మిట్ జరిగింది. కళ్యాణ్ గారిని పిలవలేదు. ఆయన ఎక్కడున్నారని చెప్పని అంబటి రాంబాబు గారు కూడా పెద్ద ట్వీట్ చేశారు. చాలా కామెంట్స్ మీడియా ముందర ఘోరంగా చేశారు. పేర్ని నాని గారు గాని వీళ్ళందరూ. వీళ్ళ మధ్య సమన్వయం ఉందా? లేదా? అనే దాన్ని వాళ్ళు టెస్ట్ చేసేటువంటి పరిస్థితి ప్రతిసారి ఎందుకొస్తుంది? చూడండి ఎగ్జాంపుల్స్ మీరన్నారు మొన్న సబ్మిట్‌కి చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళలేదు. హ్మ్. రేపు జరిగే మాట మంచిదానికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు గారు ఎళ్ళరా? వెళ్ళట్లే. ఎందుకంటే సార్ డిపార్ట్‌మెంట్, సార్ యొక్క టీమ్‌తోని, సార్ యొక్క డిపార్ట్‌మెంట్‌లతోని సమన్వయం చేసుకొని, అక్కడున్న ఎంప్లాయీస్‌కి ఎలాంటి సమస్యలున్నాయి నేరుగా వినాలి అనుకోని డిప్యూటీ సీఎంగా, ఒక మంత్రిగా అటెండ్ అయితున్నారు. ఆ! అక్కడ చంద్రబాబు గారు అటెండ్ అవ్వట్లే. అది ఎందుకంటే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించింది కాబట్టి నేరుగా పవన్ కళ్యాణ్ గారే వెళ్తున్నారు. చూస్తారు. ఇప్పుడు మొన్న ఎందుకంటే వీళ్ళకు డిపార్ట్‌మెంట్‌కి ఈస్ డిఫరెంట్ సార్. ఎవరి డిపార్ట్‌మెంట్ వాళ్ళు పని చేయాలి. హ్మ్. హ్మ్. వైసీపీ ఏం చేసిందంటే ఏ ప్రోగ్రామ్ జరిగినా మూకుమ్మడిగా అంతా గూడా వచ్చి ఒక్కడే ఉండేట. హ్మ్. ఇక్కడ హ్మ్. ఏం అంటే జరుగుతుందంటే అన్ని ఇప్పుడు బటన్ నొక్కే కార్యక్రమాలే గదా! ఇప్పుడు జరిగింది. అందరూ కనపడాలి సార్. వాళ్ళకేంటి అంటే వర్క్ అవ్వడం కాదు. బటన్ నొక్కాలి అందరూ కనపడాలి. ఇక్కడేంటంటే ఎవరి డిపార్ట్‌మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుర్రు. హ్మ్. ఎండ్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అమరావతిని డెవలప్ చేయాలి. హ్మ్. రాయలసీమను డెవలప్ చేయాలి. కోస్తాంధ్రని డెవలప్ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. కానీ వాళ్ళకది లేదు సార్ వైసీపీ వాళ్ళకి. హ్మ్. వీళ్ళకిదుంది. హ్మ్. దానివల్ల ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళేం చేదంటే వీళ్ళని ఎలా చెడగొడదాము, ఈ ముగ్గురిలో ఎలా గొడవలు పెడదామని చెప్తున్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు క్లియర్‌గా చెప్పారు. ఎన్‌డీఏ కూటమి ఇంకో 15 సంవత్సరాల వరకు ఇలాగే ఉంటుందని చెప్పారు. అదే విధంగా లోకేష్ గారు మొన్న యూఎస్‌లో ఎళ్లి అక్కడ గూడా చెప్పారు. నెక్స్ట్ 15, 15 ఇయర్స్ గనుక 50 ఇయర్స్ ఎన్‌డీఏ కూటమి ఉంటది. ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. హ్మ్. అటు మోడీ గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఆంధ్రప్రదేశ్‌ని డెవలప్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ వైసీపీ లాంటి వాళ్ళ చేతుల్లో నుంచి బయటికొచ్చి ఇప్పుడే వెంటనే వచ్చిన ఈ 18 నెలల్లోనే మొత్తం డెవలప్ అవ్వాలి. పుట్టిన హ్మ్. వెంటనే అంటే నడవాలంటే 13,00,00,000,00,000 ఇన్వెస్ట్‌మెంట్స్ తెచ్చారు గదా! ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం మీద ప్రజల్లో పాజిటివ్ ఇదే ఉండొచ్చు. బట్ రాజకీయ హామీలు అనేటువంటి చర్చ వచ్చిన ప్రతిసారి ఏంటంటే,
ఈ డిస్కషన్ తీసుకొస్తున్నారు. అసలు 3 పార్టీల మధ్య ఆ బాండింగ్ అనేది కరెక్ట్‌గా ఉందా? ఖచ్చితంగా 3 పార్టీల మధ్యలో బాండింగ్ ఉందండి. ఇంకోటి మీరు చూడండి సార్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న కర్ణాటక వెళ్లారు. మొన్న వచ్చేసి తమిళనాడు వెళ్లారు, అవును. కేరళ వెళ్లారు, ఒరిస్సా వెళ్లారు. ఎక్కడ వెళ్ళినా గూడా ఆయన యొక్క ఆరాధన ఎలా ఉంది? హ్మ్. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా బయట రాష్ట్రాల్లో గూడా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సౌత్ హ్మ్. మొత్తంలో బీజేపీకి ఓ మెయిన్ కీ రోల్ అయ్యాడు సార్. హ్మ్. ఇంకా గూడా అవుతాడు. దేశాన్ని మొత్తానికి గూడా ఒక మంచి ధర్మాన్ని కాపాడే వ్యక్తి అయితున్నాడు సార్. హ్మ్. ఎందుకంటే సనాతన సో, ధర్మాన్ని అందుకే గట్టిగా బిరుదు కూడా ఇచ్చారుగా అభినవ కృష్ణదేవరాయలని. దక్షిణా పదానికి మొత్తానికి ఇప్పుడు ఈయనే చక్రవర్తిలా ఉన్నాడు. అవును. అలాంటివి వ్యక్తి సార్. ఎందుకంటే సనాతన ధర్మాన్ని, మూలాల్ని మర్చిపోయి ఎవరైతే అందరు రాజకీయాలు స్వార్థంగా చేస్తారో, అలా స్వార్థంగా చేయొద్దు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఒక హ్మ్. మతాన్ని గురించి మాట్లాడలేదు సార్. మన బిరుదు ఇచ్చినప్పుడు మన ధర్మం ఏదుందో ధర్మాన్ని కాపాడాలి. ధర్మానికి కట్టుబడి ఉంటే మిగతాది మొత్తం నడుస్తదని మా అధినేత చాలా సందర్భాల్లో చెప్పాడు. మొన్న హ్మ్. కూడా ప్రూవ్ చేశారు. హ్మ్. ఎందుకంటే అలాంటి సనాతన ధర్మాన్ని పట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అన్ని కూడా మంచి కార్యక్రమాలే చేస్తాడు. హ్మ్. మంచి పనులే చేస్తాడు. ఎక్కడ కూడా నెగెటివ్ థింగ్స్, స్కామ్‌లు వీటికి ఎంకరేజ్ చేయడం హ్మ్. వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి అలాంటి బిరుదులనేవి వస్తూనే ఉంటాయి. బట్ ఆ బిరుదులొచ్చినా గూడా ఆయన వాటిని పట్టించుకోడు. హ్మ్. ఆయన పని ఏంటి? చాలామంది మన ఇండియాలో చూసాం సార్. ఒక అచీవ్‌మెంట్ రాగానే పక్కకు పెట్టి రాంగ్ వేలో ఎళ్తుంటారు. కానీ మా హ్మ్. అధినేతకు ఆ బిరుదులు అవన్నీ గూడా అంటే ఇష్టం ఉండదు. కాపోతే వాళ్ళిచ్చే గురువులిచ్చే వాటిని రిసీవ్ చేసుకున్నారు కానీ హ్మ్. అతని ఇంటెన్షన్ ఒకటి ధర్మాన్ని కాపాడాలి. హ్మ్. హ్మ్. మనం ముఖ్యమంత్రిగా ఉన్నామా, సీఎంగా ఉన్నామా, ప్రధానమంత్రిగా ఉన్నామా అన్నిటికన్నా పక్కన పెట్టి ధర్మాన్ని కాపాడాలి అనేదే ఆయన లైన్స్. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ గారి పైన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నాగబాబు గారి విషయంలో ఆలోచిస్తే ఏంటంటే ఎంపీ అనుకున్నారు అవ్వలేదు. రాజ్యసభ అన్నారు అవ్వలేదు. ఎమ్మెల్సీ అయితే చేశారు. మంత్రి ఎప్పుడు చేస్తారో ఇట్లా ఉంది కదా! జనసేన శ్రేణుల్ని కన్విన్స్ చేయగలుగుతారా? మరి జనసేన శ్రేణుల్లో కూడా కొంత అసంతృప్తి ఉండొచ్చు కదా! మన మన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డారు కాబట్టి ఆయనకు ఒక మంచి పదవి రావాలనే కోరిక ఉంటది కదా! ఖచ్చితంగా ఉంటది సార్. ఎందుకంటే నాగబాబు గారి పాత్ర చాలా కీలకం సార్ జనసేనలో. హ్మ్. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా చేశారు పార్టీకి. కాకపోతే ఇక్కడేంటంటే ఒరిజినల్‌గా ఉన్న జన సైనికులు ఎవరు గూడా డిస్టర్బ్ అవ్వరు సార్. ఎవరు గూడా బాధపడరు. ఎందుకంటే కళ్యాణ్ గారు తీసుకునే డెసిషన్ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ఆయనంటే అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన ఏం తీసుకున్నా ఒక మంచి పని కోసం జేస్తారు. ఆయన ఈ రోజు అర్థం కాదు సార్ ఆయన తీసుకున్న డెసిషన్. 1 ఇయర్, 2 ఇయర్స్, 5 మంత్స్, 6 మంత్స్ కొంచెం వెయిట్ చేస్తే ఆయన ఎందుకు వెయిట్ చేశాడు? ఎందుకు ఏది తీసుకున్నారు? మీరు ఎగ్జాంపుల్‌కి సార్ డిప్యూటీ సీఎం అయినప్పుడు పంచాయతీరాజ్, ఐటీడీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ఇవెందుకు తీసుకున్నాడు? ఈ హ్మ్. డిపార్ట్‌మెంట్‌లో ఏమి ఉపయోగం లేని డిపార్ట్‌మెంట్‌ని తీసుకున్నాడు. హోం శాఖ, ఆర్థిక శాఖ ఇలా ఆ! తీసుకోవాలి, అట్లాంటివి అనుకున్నారు. అవును. తీసుకోవాలి. ఇవెందుకు తీసుకున్నారు? ఈ రోజు అర్థమవుతుంది సార్. ఆయన ఎందుకు ఈ శాఖలను పట్టుకున్నాడో, ఆయన గ్రౌండ్‌లలో వెళ్ళడానికి నిజంగా నీడీ పీపుల్ ఎక్కడ ఉంటారు? గ్రామాలలో ఉంటారు, పంచాయతీలలో ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్‌తో ఇది తీసుకున్నారు. కానీ మీరు చూడండి సార్, నేను చూసినంత వరకు నేను వరకైతే పంచాయతీరాజ్ శాఖకు మళ్ళొక తిరిగి ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఒక పవన్ వైభవం కళ్యాణ్. తీసుకొచ్చారు. అదే. అటవీ శాఖకి, గిరిజనులకి వీళ్ళందరికి. జనరల్‌గా అందరూ చాలామంది ఐటీ మినిస్టర్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటది సార్. పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌ని, అటవీ శాఖని రూపురేఖలే మార్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఎందుకంటే వేరే బయట రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని మిగతా మంత్రులు, ఆ డిపార్ట్‌మెంట్ మంత్రులు ఏ విధంగా చేయాలని అనాలిసిస్‌ని మొదలుపెడుతున్నారు. హ్మ్. చాలామంది అనుకుంటున్నారు సార్ హ్మ్. నెట్‌లలో. హ్మ్. సోషల్ మీడియాలో నడుస్తుంది. సో, ఆయన ఏది క్రియేట్ చేసినా ఒక ట్రెండ్ సెట్ చేస్తారు సార్. ఓకే. దానివల్ల మంచిని చేర్చే విధంగా చేస్తారు తప్ప, ఓకే. ఇలాంటి పేటీఎం బ్యాచ్ ఎక్కడ గొడవ హ్మ్. పెడదామా, ఎక్కడ కానీ అంటే నిప్పంటిద్దామా ఫైనల్‌గా ఇప్పటికైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా నాగబాబు? ఖచ్చితంగా ఇస్తారు సార్. నాగబాబు గారికి సముచిత మినిస్ట్రీ సమయంలో సముచిత స్థానం ఇస్తారంటారా? ఖచ్చితంగా ఉంటది సార్. ఎందుకంటే కాపోతే ఆయన ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు చంద్రబాబు గారు. కాపోతే మంత్రి విస్తరణ జరగాలి. ఎమ్మెల్సీ ఇచ్చారు. ఓ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటది సార్. వాళ్ళలాగా నైట్ జీవోలు రిలీజ్ చేయడం, నైట్ లెటర్ రిలీజ్ చేయడం, నైట్ తీసుకొచ్చి చైర్‌లో కూర్చోబెట్టడం జరగవు సార్. ఎందుకంటే ఇది ఓకే. కూటమి. ఒక డిసిప్లిన్. కూటమి అంటే డిసిప్లిన్. చంద్రబాబు నాయుడు గారు గాని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గాని, మోడీ గారు ముగ్గురు గూడా సార్. ఆళ్ళ గురించి ముగ్గురి గురించి చూసుకుంటే ఒక డిసిప్లిన్ వ్యక్తులు. ఒక హ్మ్. డిసిప్లిన్ పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం పోతారు కానీ స్వార్థ రాజకీయాలకు ఓకే. పోరు. రైట్. థాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందింది. ఇది నాగబాబు గారికి సముచిత సమయంలో ఆ గౌరవం దక్కుతుంది ఖచ్చితంగా. కానీ ప్రస్తుతం ఒక ప్రణాళిక ప్రకారమే కూటమి నేతలు సమన్వయంతో ముందుకు అడుగు వేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రస్తావన వచ్చిన సమయంలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తారని చెప్పని మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.